సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ యొక్క సిరీస్లోని 14th వీడియో అనమాట ఇది. ఈ యొక్క వీడియో ఏంటంటే బేసిక్గా నేనే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ పెద్ద పెద్ద యూట్యూబర్ కూడా ఒక వీడియో అనేది యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేస్తారని దాని గురించి ఫుల్లీ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ లైవ్ ప్రూఫ్ కూడా మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. అండ్ స్పెషల్లీ దీనికోసం ఒక వీడియో అనేది నేను ముందుగా అయితే ఒక వీడియో అనేది షూట్ చేసుకొని దాన్ని అయితే ఎడిట్ చేసి నెక్స్ట్ ఈ యొక్క అప్లోడ్ అనేది ఏ విధంగా చేయాలి అండ్ 0 to 100 వరకు అయితే ఏ విధంగా అయితే ఒక దాన్ని అనేది వైరల్ చేయాలి ఒక వీడియోని అనేది దాని గురించి ప్రతి ఒక్కటి కూడా ఫుల్లీ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. అండ్ మొత్తం కూడా వాయిస్ ఓవర్లో ఉండబోతుంది. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోలోకి వెళ్ళి. సో గైస్ ఇన్ దిస్ వీడియో నేనైతే మీకు అన్ని ప్రతి ఒక్కటి అయితే చెప్పబోతున్నాను. ఒక థంబ్నెయిల్ ఎలా యాడ్ చేయాలి, టైటిల్ ఎలా పెట్టాలి అండ్ టైటిల్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అండ్ డిస్క్రిప్షన్ ఎలా మెయింటైన్ చేయాలి, దాంట్లో ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అలాగే బోల్డ్ అని ఉంటాయి అనమాట, లింక్స్, సోషల్ మీడియా అవేర్నెస్ థింగ్స్ అండ్ ఒక యూట్యూబ్ సో గైస్ ఆ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా అయితే ఒక యూట్యూబ్లోకి వెళ్ళేసి అయితే మనం ఇక్కడ ప్లస్ బటన్ ఒత్తుకున్న వెంటనే మనకి ఇక్కడ క్రియేట్ అని చూపిస్తుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో అప్లోడ్ అయ్యే వీడియో ఉంది కదా, దాంట్లోకి అయితే వెళ్ళాలి. అప్లోడ్లోకి వెళ్ళిన తర్వాత ఒక శాంపుల్ వీడియో అయితే నేను తీసుకొని అప్లోడ్ చేసి చూపిస్తున్నాను మీకు. దీన్ని మనం కావాలనుకుంటే ఒక షార్ట్ కూడా కన్వర్ట్ చేసుకొని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థంబ్నెయిల్ అనేది ఇక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ మీద ప్లస్ పాయింట్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఫొటోస్కి అయితే వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్కంప్లీట్ థంబ్నెయిల్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ ఎలా పెట్టాలంటే ఆ టైటిల్కి అయితే నేను చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రీసెర్చ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా మనము ఒక 5000 వర్డ్స్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెట్ విజిబిలిటీ అని ఉంటుంది, కావాలంటే ఇవన్నీ కూడా నేను ముందే వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ లొకేషన్ కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అలా. నెక్స్ట్ ఒక ప్లేలిస్ట్ కనుక మీరు యూజ్ చేస్తున్నట్టయితే ఒక ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ సెక్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫాస్ట్ ఎందుకు పెడుతున్నా అంటే వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అనేది రీసెర్చ్ చేయడానికి నేను ఒక విడైక్యూ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో సెర్చ్ చేసుకున్న వెంటనే నాకైతే ఇక్కడ చాలా అంటే ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో చూపిస్తున్నాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిందికి వెళ్ళినట్టయితే మనకి కీవర్డ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి కదా. సో వైవ్లోకి అయితే మనకైతే ఇక్కడ మోస్ట్ ఎసెన్షియల్ ఒక కీవర్డ్ ప్రొవైడెడ్ అయితే చూపిస్తుంది. నేను దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. అదే ఒక టైటిల్ని ఒక డిస్క్రిప్షన్లో కూడా పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో ఇది వచ్చేసి లాస్ట్ వీడియో ఒక డిస్క్రిప్షన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నేను కొంచెం ఒక ఛానల్లో ఒక ఇంటర్ఫేస్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఒక వీడియో దేని గురించి రిలేటెడ్ అది చెప్పడం జరిగింది ఫుల్లీ డీటెయిల్. అండ్ నెక్స్ట్ నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టడం జరిగింది, ఇవన్నీ కూడా ట్యాగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ రెండు కూడా నేను ఒక ఓపెన్ చాట్ జీపీటీ అనేది యూజ్ చేసి పెట్టడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ లింక్స్ అయితే పెట్టడం జరిగింది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేలిస్ట్ కావచ్చు, నెక్స్ట్ ఛానల్ షార్ట్స్ ఛానల్ కావచ్చు. దాని నెక్స్ట్ ఒక డిస్క్లైమర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా రేపొద్దున గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఒక లెటర్స్ కావచ్చు, ఎనీథింగ్ ఇట్ మే బి ఇష్యూస్ కాకుండా ఉండడానికి ఒకటైతే మనం పెట్టాలి. అండ్ నెక్స్ట్ యొక్క సోషల్ మీడియా ఒక లింక్స్ పెట్టుకుంటే మీ ఇష్టం. ఇక ఈ విధంగా అయితే నేనైతే దీన్ని అయితే ముందుగా అయితే కాపీ చేసుకొని నేనైతే ఇక్కడ యూట్యూబ్ వీడియోలో అయితే పేస్ట్ అయితే చేయబోతున్నాను. సో ఇప్పుడు మీరు ఆ లైవ్లో అయితే చూసుకోవచ్చు, కాపీ చేసుకొని నెక్స్ట్ అయితే యూట్యూబ్లో ఇక్కడ అనేది పేస్ట్ అయితే చేసేసాను. సో కొంచెం గ్లిచ్ వచ్చింది అండ్ మళ్ళీ రీట్రై చేసుకుంటాను. సో ఇప్పుడు చూసుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ సో లిటిల్ డిస్టర్బింగ్ అనమాట. సో ఇప్పుడు ఫైనల్లీ వచ్చేసి చూసారా. సో ఈ విధంగా అయితే డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని అనేది కొంచెం బ్యాక్వర్డ్ వేసుకుంటే ఇక్కడ మనము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాట్ ఫర్ కిడ్స్ అనేది వస్తారనమాట ప్రతి ఒక్క వీడియో కూడా, ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి కాదు కాబట్టి ఒక వీడియో అనేది నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అనేది ఆప్షన్ వచ్చి మనం అనేది 18+ అనేది క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేస్తే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, అప్లోడ్ అయితే అయిపోతుంది వీడియో. నెక్స్ట్ ఈ యొక్క యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళేసి మనమైతే దీని అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెక్ చేసుకోవాలి అది అనేది యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తుందా లేదా అనేది. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక వీడియో ఒకవేళ కనిపించకపోతే ఒక్కొక్కసారి డ్రాఫ్ట్ కూడా అవుతుంది అనమాట అది. కాబట్టి మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు విజిబిలిటీలో మీరు డ్రాఫ్ట్ కూడా చూపిస్తుంది. కాబట్టి మనము మళ్ళీ రిఫ్రెష్ చేస్తే కనుక అది అనేది సక్సెస్ఫుల్ అయితే ఒకట కంప్లీట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో కూడా అలాగే యూట్యూబ్ స్టూడియో దాంట్లోకి వెళ్ళేసి ఒక వీడియో వెళ్ళినట్టయితే దాంట్లోకి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. లైక్ సబ్ టైటిల్స్ పెట్టుకోవచ్చు, ఈ యొక్క ఎండ్ స్క్రీన్స్ పెట్టుకోవచ్చు,
కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నిటి గురించి లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఆ వీడియో కనుక మీరు చూడలేనట్టయితే ఒక్కసారి లిస్ట్ చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అనేది ఇవన్నీ కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను. కావాలంటే మీరు ఇవన్నీ వేరే యూట్యూబ్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇవైతే ఈ కార్డ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్క దగ్గర అయితే మనం వేరే వీడియోస్ అయితే మనం లింక్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్లీ అండ్ ఇక్కడ సీమోల్కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇక్కడనే చాలా బిగినర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మనం ట్యాగ్స్ అయితే మనం పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క వీడియో లాంగ్వేజ్ అనేది మనం పెట్టుకోవాలి. ఒక లాంగ్వేజ్లో వీడియో ఉంది అనేది, అంటే తెలుగులో అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే హిందీ, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, హిందీ అంటే ఇంగ్లీష్. తర్వాత ఈ విధంగా అయితే మీరు సెటప్ చేసుకొని ఓవరాల్ కూడా కేటగిరీ కూడా సెటప్ చేసుకొని ఫైనల్లీ సేవ్ చేస్తే ఇట్స్ ఫైనల్. సో గైస్ అది చూశారు కదా, ఈ విధంగా అయితే మీరు ఒక యూట్యూబ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తే కనుక డెఫినెట్గా వైరల్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ మచ్ హెల్ప్ఫుల్ టు యూ అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా అయితే వీడియో రిలేటెడ్ టు హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియో ఇన్ యూట్యూబ్. సో దట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.